ప్రత్యేక హోదా గురించి ఈ ఇద్దరిలో అధికారంలో ఉండి ఒక్కరైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ప్రత్యేక హోదా కోసం మోడీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడే. మోడీతో ఇద్దరికీ పొత్తులు కావాలట. ఒకరికేమో బహిరంగ పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారికేమో అక్రమ పొత్తు. చంద్రబాబు గారు మోడీతో పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఇద్దరికీ మోడీ కావాలట. ఎందుకంటే మోడీ ప్రధానమంత్రి అధికారంలో ఉన్నారు కాబట్టి ఇద్దరికీ మోడీ కావాలట. మన రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది, అవునా కాదా? ఎందుకని? మోడీ మనకి ఏం చేశాడని, మోడీ మనకి ఏమి ఇచ్చాడని? ప్రత్యేక హోదా ఇచ్చారా? పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారా? రాజధాని ఇచ్చాడా? మోడీ మనకి ఏం చేశాడని వీళ్ళిద్దరు గులాంగిరి చేస్తున్నారు మోడీకి. ఆలోచన చేయండి. ఈరోజు కనీసం మనకు రాజధాని ఉందా? ఏమన్నా రాజధాని ఉందా? ఎక్కడుందన్నా? పక్కన హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి. మనకేముంది? చేతిలో చిప్ ఉంది. ఏముంది? ఏం చెప్పారు చంద్రబాబు గారు? సింగపూర్ను చేస్తానన్నాడు, అమరావతిని చేశాడా? 3D సినిమా చూపించాడు గ్రాఫిక్స్ లో. 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనకు ఒకటి సరిపోలేదు, మూడు రాజధానిలు అన్నారు. పోనీ మూడిట్లో ఒకటైనా వచ్చిందా? ఒక్కదానికే దిక్కు లేదు, ఇక 3 ఎక్కడి నుంచి వస్తాయన్నా? అందరికీ అన్నీ ఉన్నాయి కదా. మనకేముంది? మనకేం మిగిలింది? వీళ్ళకు ఓట్లేసి గెలిపిస్తే మనకేం మిగిలిందన్నా? గుండు